లగచర్ల ప్రజలపై ప్రభుత్వ దాష్టికానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఖమ్మంలో లగచర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మంలో పరిస్థితి ఎట్లా ఉంది? గిరిజనులపై ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి వ్యతిరేకంగా అంతా కూడా ఇవాళ గళమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం మైరీ సెంటర్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లగచర్ల గ్రామంలో ఏదైతే రైతులు గిరిజన లంబాడ రైతుల నుంచి బలవంత భూసేకరణకు కూడుకున్నటువంటి ప్రభుత్వము ఆ తర్వాత చేపట్టినటువంటి దాడులు వారి మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అట్లాగే ఎంపీ వజ్రాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకటవీర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నింగాల కమలరాజు నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలతో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ప్రధానంగా గిరిజన రైతులు, లంబాడా గిరిజన రైతులు ఏదైతే దశాబ్దాలుగా తమ భూముల్లో సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించినటువంటి విధానాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. తమ భూములు తమకు ఇవ్వాలని, దాంతో పాటు ఆ గ్రామాలలో ప్రస్తుతం ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని నెలకొల్పారు. కనీసం ఏ ఒక్క పురుషుడు కూడా ఇండ్లలో ఉండేటువంటి పరిస్థితి లేకుండా చేసి ప్రభుత్వం వారిని జైలుకు పంపుతున్న నేపథ్యంలో ఆ పరిస్థితులన్నీ చక్కదిద్ది ఆ గ్రామ ప్రజలకు, ఎక్కడైతే లగచర్ల కావచ్చు ఆ పరిసర గ్రామ ప్రజలకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు భూములు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నటువంటి రైతులందరికీ కూడా బాధ్యతగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెద్ద ర్యాలీ ఒకటి నిర్వహిస్తున్నారు. లగచర్ల బాధితులకు అండగా ఉంటామని చెప్పడంతో పాటు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తప్పుపడుతుంది. భూసేకరణ చేయాల్సినటువంటి విధానం ఇది కాదు, ఈ పద్ధతిలో రైతుల నుంచి భూములను లాక్కోవటం అనేది కరెక్ట్ కాదని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. దాంతో పాటు అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. జాతీయ స్థాయిలో లగచర్ల బాధితుల యొక్క ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతుంది. వారు అన్ని చోట్ల కూడా తమ బాధను వెలుబుచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి వారి పట్ల అణచివేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వారికి అండగా నిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో చాలా చుట్టుపక్కల గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం సేకరణ విధానం సరిగా లేదని చెప్తున్నారు. దాంతో పాటు గిరిజన రైతులు, ఎవరైతే లంబాడ రైతులు దశాబ్దాలుగా ఈ పంట భూములను నమ్ముకున్నారో వారిని అత్యంత దారుణంగా కొట్టి హింసించి వెళ్ళగొట్టే విధానాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. లంబాడా బిడ్డలకు భూములను ఆపుకునేటువంటి కనీస హక్కు లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ నిరసనలో భాగంగానే ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. లగచర్ల బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆ రైతులకు అండగా ఉంటామనేటువంటి భావనలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్వేచ్ఛ. రైట్ సాంబా.